రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతోంది. దొంగ మాటలు, తొండి హామీలతో అధికారంలోకి వచ్చిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఊసరవెల్లి రాజకీయాలు మొదలుపెట్టింది. 6 గ్యారెంటీల అమలులో కొర్రీలు పెడుతూ ప్రజలను మోసం చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెరిపేస్తూ సంక్షేమ పథకాలకు చరమగీతం పాడుతోంది. తలతిక్క మాటలు, అర్థం పర్థం లేని నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊసరవెల్లి రాజకీయాలతో అధికారంలోకి వచ్చింది. అమలు కాని, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసింది. వారిని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని అధికార పీఠమెక్కింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన హామీలు, వారి కుటిల బుద్ధిని ప్రజలు గ్రహించలేక మోసపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అసలు నిజ స్వరూపం బయటపడుతోంది. రేవంత్ రెడ్డి అండ్ టీం దోపిడీని ప్రజలు గుర్తించడానికి పెద్దగా సమయం పట్టలేదు. కేవలం వారం రోజుల్లోనే హస్తం పార్టీ అసలు రంగును ప్రజలు గుర్తించారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటూ ఇచ్చిన స్లోగన్స్ వెనుక ఎంత కుట్ర దాగి ఉందో బహిర్గతమవుతోంది. తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేసింది. రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ మాటే మరిచింది. నిత్యం కేసీఆర్ కుటుంబంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ప్రజల్ని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ జీన్స్ లో ఉంది. నమ్మిన వారిని నడి సముద్రంలో ముంచడంలో దేశంలో కాంగ్రెస్ మించిన పార్టీ మరొకటి లేదు. తెలంగాణ విషయంలోనూ అదే ఫాలో అవుతోంది. నమ్మి ప్రజలు ఓటేస్తే ఇప్పుడు వారి గొంతు కోస్తోంది. అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు కావస్తున్నా ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదు. వెరసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. 6 గ్యారంటీల్లో మొత్తం 13 పథకాలు ఉన్నాయి. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ గ్యారంటీలను మొదట అమలు చేసింది. అయితే ఇందులో ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ గమనిస్తున్నారు. సీట్ల కోసం కుస్తీలు పడడంతో పాటు సరైన బస్సులు లేక బస్టాపుల్లో మహిళలు పడిగాపులు కాస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ కార్మికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాన్ని పరేషాన్ చేయడానికి, తమ నెత్తిన భారం మోపడానికే ఇలాంటి పథకాలు తీసుకొచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు 10 లక్షల ఆరోగ్యశ్రీని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అమలు చేసింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందేమీ లేదు ఇందులో. ఇటు గృహజ్యోతి పథకంలోని 2 గ్యారంటీలు అయిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అమలును మొదలుపెట్టింది. బస్సు కదిలిన బస్సుని మళ్ళా బస్సు కొడుతురు, బస్సు ఆపిన, మరి ఏం చేయాలి? పడి చచ్చిపోతే మేము ఏం చేయాలి? కేసులు పెట్టుకుంటే ఓనర్ చెప్తుంటే కూడా వింటలేరు మేడం. మేము ఏం చేయాలి చెప్పండి? కేసులు మా మీద అవుతున్నాయి. 10 ఏళ్ళు డ్రైవర్ జైలు అంటున్నారు, 7 లక్షలు జుర్మానా కట్టాలంట. మరి నా భార్య పిల్లలు కిరాయి ఇంట్లో ఉన్నారు, నేను జైలుకి పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి? రోడ్డు బతుకైతుంది. మేము ఒక చీత వెళ్ళాం కదా, మరి బస్సులు మేడారం పంపుకున్నారు. ఇంత పబ్లిక్ ని తెలియదా? సీఎంకి తెలియదా? రాజకీయ నాయకులకు తెలియదా? పబ్లిక్ ని, సిటీలో పబ్లిక్ విడిచిపెట్టి నువ్వు బస్సులు అక్కడ ఎందుకు పంపుతున్నావు? పబ్లిక్ ఏం కావాలి? ఇలా బస్సులు లేవు, వాళ్ళు ఏమంటారు? బస్సు లేదు, మేము ఎట్లెక్కోవాలంటారు. మా మీద కొట్టడానికి తయారవుతారు. అప్పుడు మేము ఏం చేయాలి మేడం? కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన గృహజ్యోతి స్కీమ్ భారీగా ప్రభావం చూపింది. చాలా మంది మహిళలు కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు వేశారు. అయితే ఇప్పుడు ఆ పథకం అమలులో కొర్రీలు పెడుతూ వారిని మోసం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను మరిచి నాలుక మడతేసింది. గృహజ్యోతి స్కీమ్ అమలు చేయడంలో ఎలాంటి కండిషన్లు ఉండవని అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక బహిరంగ సభల్లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చేత తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాగ్దానాలు చేయించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి అమలు చేయడానికి ఎలాంటి నిబంధనలు తాము పెట్టబోమని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ పథకాల అమలు కోసం వైట్ రేషన్ కార్డు ఉండాలని నిబంధన తీసుకొచ్చింది. రేషన్ కార్డు లేని వారికి వర్తించదంటూ షాక్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇచ్చే పథకాల్లో ఈ కండిషన్స్ ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. అన్ని గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు కండిషన్స్ పెట్టడంపై మహిళా లోకం భగ్గుమంటోంది. అన్నింటికి రేషన్ కార్డు ప్రామాణికమని చెబితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మేవారమే కాదని అంటున్నారు. ఇటు ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్ పార్టీ పథకాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అమలు తక్కువ, కండిషన్స్ ఎక్కువ అనేలా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఉన్నాయంటూ సెటైర్లు వేస్తున్నారు. महंगाई का सामना करने के लिए आपको 2500 रुपए प्रति माह आपके खाते में जाएंगे। आपको 500 रुपए में सिलेंडर मिलेगा और आपको तेलंगाना में कहीं भी जाना हो बस की यात्रा मुफ्त में मिलेगी। गृह ज्योति योजना के तहत आपको 200 यूनिट बिजली फ्री मिलेगी और 24 घंटे आपको बिजली मिलेगी।
తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే వీరందరికీ సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వకుండా కేవలం 40 లక్షల మందికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా సగానికి పైగా లబ్ధిదారులకు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోంది. 3 ఏళ్లలో వాడిన సిలిండర్ల సంఖ్యను బట్టి వారి జాబితాను తయారు చేశామని, వారికే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుని దగా చేయడంపై మహిళలు మండిపడుతున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమంటే కొందరికే పథకాలు రావడమేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న అభిప్రాయం రేవంత్ రెడ్డి సర్కారుకు ఏ కోశాన లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతేకాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఎలా రద్దు చేయాలి, లబ్ధిదారుల్ని ఎలా తగ్గించాలన్న యావ తప్ప కాంగ్రెస్ నేతలకు ఇంకో ఆలోచన కనిపించడం లేదని ఫైర్ అవుతున్నారు. ఈ హామీలు ఏవైతే 420 హామీలు వాళ్ళు ఇచ్చిండ్రో ఇవి అమలు చేయకపోతే 100 రోజులు చూద్దాం, మార్చి 17 దాకా. 100 రోజుల తర్వాత వాళ్ళ బొందదవ్వే పని కూడా చేయాల్సింది మనమే, తప్పకుండా వాళ్ళను బొందబెట్టాల్సింది కూడా మనమే అన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వదిలిపెట్టొద్దు. 1,67,00,000 మందికి నెలకు 2,500 ఇయ్యాల్సిందే. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి ఇళ్లల్లో. వాళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ ఇయ్యాల్సిందే. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు. మరి అలా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇయ్యాల్సిందే. కొంతమందికి ఇచ్చి తప్పించుకుంటా అంటే కుదరదు. ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్ని ఇస్తా అన్నాడు. ఇవాళనేమో కొందరికే కొన్ని ఇస్తా అంటున్నాడు. ఆ రోజు అందరికీ అన్ని, ఇవాళ కొందరికే కొన్ని. ఇప్పుడు అన్ని కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నీకు తెల్ల కారట్ ఉందా, నీ ఇంట్లో బండి ఉందా, నీకు ఇల్లు ఉందా, ఉంటే ఇది కట్టు అది కట్టు అని కట్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా కట్టు చేసుకుంటూ పోతే ఎక్కువ సమయం ఏం పట్టది. రేవంత్ రెడ్డి గారి తోక కూడా ప్రజలు కత్తిరించే టైం దగ్గరలోనే ఉన్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటు ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వనీతి బయటపడింది. ఇంటి స్థలం ఉన్న పేదలకు న్యాయం జరగాలని, వారుంటున్న దానికి చట్టబద్ధత కల్పించాలన్న గొప్ప ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకువస్తే దాన్ని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రాజకీయం చేసింది. పేదలకు న్యాయం జరగకుండా అడ్డుకుంది. ఏకంగా కోర్టులో కేసులు వేసింది. ఇప్పటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క అయితే ముందుండి తామే పేదల కోసం కొట్లాడుతున్నామంటూ కలరింగిచ్చారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజలపై తన విలనిజాన్ని చూపిస్తోంది. ఖజానా నింపుకునేందుకు అడ్డగోలు మాటలు మాట్లాడుతోంది. రాహుల్ చేస్తున్న న్యాయయాత్రకు ఇక్కడి నుంచే నిధులు తరలించే కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే మెట్రో అలైన్మెంట్ మార్చుతాం, ఫార్మాసిటీని రద్దు చేస్తాం, హైదరాబాద్ వరంగల్ ఐటీ కారిడార్ మార్చుతాం, RRR రూట్ మార్చుతామంటూ పొంతనలేని మాటలు మాట్లాడింది. కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని బెదిరించి నిధులు దండుకుంటోంది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అమలు ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు 10,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దాదాపు 2 లక్షల దరఖాస్తులను మార్చి చివరి వారంలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అయితే గతంలో ఇదే స్కీమ్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డంకులు సృష్టించింది. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం 20,000 కోట్లు ప్రజల సొమ్ము దోపిడీ చేయాలని చూస్తుందని నాడు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉండి ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటూ నిలదీస్తున్నారు.